అందరికీ మన రక్షకుడు ప్రభు అని క్రీస్తు యేసునామమున నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. వినబడుతుందండి వెనక్కి. మన యొక్క అంశం రెండవ భాగం ఏంటంటే అది టైటిల్ ఏంటి? మినీ సెమినార్కి వెళ్ళే ముందు చెప్పుకున్నాం, మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయమని చెప్పి ఉన్నారు. ఉండిపోయింది కాబట్టి దాన్నే మళ్ళీ మనం చెప్పుకుందామండి. ఏంటండి? అవివేకంతో ఈర్వబడే స్త్రీవా వివేకంతో వివేచన గల స్త్రీగా చేర్చబడ్డాడు. ఎక్కడికి చేర్చబడ్డామని మాట్లాడుకున్నాం మనం? సంఘానికి, పిమ్మట పరలోకానికి. ముందు సంఘానికి చేర్చబడతాం. ఎవరు చేరుస్తారు మనల్ని? ఎవరండి చేరుస్తారు? దేవుడే చేరుస్తారు మనల్ని. కాబట్టి ఎవరిని మనం వెళ్ళిపోమనే హక్కు మనకు ఉండదు. వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవాలి తప్ప, సాతాను ఈడ్చుకెళ్ళిపోతే తప్ప మనకి ఆ హక్కు లేదు. ఎందుకంటే సంఘానికి చేరుస్తుంది ఎవరు? దేవుడే. అనుదినము ప్రభు వారితో చేర్చుతుండే మాటలు మనం విన్నాక సెమినార్లో విన్నారా మీరు? అపోస్తలుల కార్యాలు 2:42 అనుకుంటా. అందులో ఏముంటుంది? అనుదినము ప్రభు వారితో రక్షణ పొందుచున్న వారిని చేర్చుచుండేను. మరి మన అందరం చేర్చబడ్డామంటే మనం ఏ స్త్రీలం అండి? మనం అందరం చేర్చబడ్డాం కదా. అంటే వివేకంతోనే కదా చేర్చబడ్డాం. మనకు వివేకం ఉండబట్టే వాక్యం విన్న వెంటనే, సువార్త మనకి అందిన వెంటనే మనం ఏ స్థితిలో ఉన్న అన్యులుగా ఒకప్పుడు ఉన్నాం, లేదా నామకార్థ క్రైస్తవులుగా ఉన్నాము. ఇలా మనం ఉన్న తరుణంలో బాధల్లో, కష్టాల్లో కూరుకుపోయిన వారంగా ఉన్నాము. లోకంలో ఏమీ తెలియని వారుగా, జ్ఞానం లేని వారుగా ఒకప్పుడు ఉన్నప్పుడు దేవుడు మనకి వివేచనని ఇచ్చాడు. అది దేవుడు సహాయం చేసిన వివేచన. తర్వాతకు వచ్చేసరికి, సంఘంలోకి వచ్చిన తర్వాత మనము కూడా మరింతగా నేర్చుకోవాలి. అర్థమైందండి? వివేచన ఉండబట్టి, అమ్మో నన్ను నేను కాపాడుకోవాలి, సంఘంలోకి వెళ్ళాలి, పరలోకానికి నేను చేర్చబడాలి, నా పాపాలు క్షమించబడాలి, నేను మారాలి అనుకుని ఆ యొక్క మాటలు విని మనం చేర్చబడ్డాలి. ఇలా చేర్చబడిన వారిని కూడా ఈడ్చుకుని పోయే అపవాది ఉందా? సంఘంలో చేర్చబడిన వారిని కూడా ఈడ్చుకుని పోతుందా? ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేస్తుందంట. ఏర్పరచబడిన వారు ఎవరు? మనమేనండి. ఏర్పరచబడిన వారు కూడా మనమే. దేవుడు అనాదిగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు క్రీస్తులో. అనేక మంది క్రీస్తు ద్వారా తన పిల్లలు కావాలని ఏర్పాటులో ఉన్నవారమే మనం. మన ఏర్పాటు ఇప్పటిది కాదు. ఎప్పటిది? జగత్తు పునాది వేయబడు. ఈ మాటను మనం ఈజీగా చెప్పేసుకుంటాం. జగత్తు పునాది వేయబడుతుంది. కానీ ఆలోచించండి, ఎంతకాలం అండి అది? మీరు లెక్క కట్టగలరా? లెక్క కట్టలేని కాలం. ఎందుకంటే ఈ విశ్వ దినాలే కొన్ని కోటాను సంవత్సరాల అంతరం ఉంది ఒక్కొక్క విశ్వ దినానికి అనుకుంటే. మరి ఈ విశ్వ దినాలలో సృష్టి చేయబడింది ఆ తర్వాత కదండి మనం పుట్టాం. 20వ శతాబ్దంలో, 19వ శతాబ్దంలో ఇలా కదండి మనం పుట్టాం. అంటే ఎప్పటి వారమండి మనం? బహు వృద్ధులం మనం. అంటే దేవుని ప్రేమలో, దేవుని ఏర్పాటులో ఉన్నవారం మనం. ఇదంతా మనకి వివేచన దేవుడు తన మాటల ద్వారా కలిగించాడు. కాబట్టి సువార్త అందిన వెంటనే మనం ఈరోజు చేర్చబడ్డాము. నేను రక్షించుకోవాలి. మీతో పాటు అనేక మంది స్త్రీలు ఉన్నారు లోకంలో. వారందరూ రాగలిగారా అండి? మొన్నటి దినాన ఏమైందండి? మీరు అందరూ న్యూస్ చూసే ఉంటారు. ఏమైంది? ఫ్లైట్ క్రాష్ అయ్యింది అహ్మదాబాద్లో. గుజరాత్ అంటారు, తెలుసు కదా. గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ అనే పట్టణంలో ఫ్లైట్ క్రాష్ అయ్యిందండి. ఎంత విచిత్రం అంటే, ఫ్లైటు కాలిపోవడం ఒక ఎత్తు అయితే, దేని మీద కూలిపోయిందండి? మెడికల్ కాలేజ్ మీద కూలిపోయిందండి. అందరూ అన్నం తింటున్నారట. అక్కడ ఆ హాల్లో అందరూ అన్నం తింటున్నారట. ఆ మెడికల్ కాలేజ్ హాస్టల్ అనుకోండి అది, ఆ ప్లేస్లో అన్నం తింటున్నప్పుడు ఫ్లైట్ కూలిపోతే తింటున్న వాళ్ళు తింటున్నట్టు ఆ ప్లేట్లు అలా ఉన్నాయండి. అన్నం అలా చనిపోయారట. ఫ్లైట్లో ఉన్నవాళ్ళు చనిపోయారు, బిల్డింగ్లో ఉన్నవాళ్ళు. సపోజ్ మన బిల్డింగ్ మీద ఫ్లైట్ కూలిపోయింది అనుకోండి, ఇలా మనం వాక్యం వింటూ ఉంటాం. ఫ్లైట్లో ఉన్నవాళ్ళు చచ్చిపోతారు, ఆ ఫ్లైట్ వచ్చి మన మీద పడినా మనము చచ్చిపోతాం. ఇప్పుడు మనం చనిపోతే ఎక్కడికి వెళ్తామండి? ఒకవేళ అదే కనుక మనకి జరిగితే ఎక్కడికి వెళ్తామండి? చెప్పండి. డౌట్ పడతారే? పర్దేశకి వెళ్దామని చెయ్యొద్దండి. ఎత్తండి. నమ్మకోలేదా? చేశారు కదా, ఎత్తండి. టీచర్లే ఎత్తకపోతే ఇంకా విశ్వాసంలో వీక్ అయిపోతారు. ఇంకా మా ముందునున్నవారు
సర్లేండి, బలవంతం లేదు, నిజమేనండి, మీరు అందరూ వెళ్తారు. ఎందుకంటే ఎలా చనిపోయినా పర్లేదు కదా, చావు అనేది ఎలాగైనా వస్తుంది. కానీ మరి అందులో ఉన్నవాళ్ళు దేవుణ్ణి తెలుసుకున్నారా తెలుసుకోలేదని దేవుడికే తెలుసండి. మరి అలా చనిపోయినప్పుడు యేసుక్రీస్తు అని ఇలాంటి ఉపద్రవాలు జరిగినప్పుడు యేసుక్రీస్తు అని కొందరు అడిగినప్పుడు యేసుక్రీస్తు అని అంటున్నారు, చనిపోయిన వాళ్ళందరూ పాపులని మీరు తలస్తున్నారా? పాపులు కాదు, కానీ మీరు కూడా మారు మనసు పొందకపోతే ఆ విధంగానే చేస్తారు. మనకి మరణం ఏ విధంగానే ఈరోజు మనం చూడగలిగితే మరణం ఏ విధంగానైనా వస్తుంది. కాబట్టి ఈ మధ్యలో మనం వెళ్తామా అలా చనిపోయారు కాబట్టి అది వెళ్ళరు అనుకుంటే పొరపాటు. అలాగని మరి మంచిగా చనిపోతే వెళ్తారంటే అది కాదు. చావులో ఏమీ లేదు, కానీ చావుకు ముందు మనం ఎలా ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం. మీరందరూ దేవుని పనిలో ఉన్నారు కాబట్టే కాపాడబడ్డారు. మీకు ఇంకా లైవ్ ఉదాహరణ ఏంటో తెలుసా? ఇక్కడ మా బట్టలు ఉతికే చాకలావిడ ఉందండి, బట్టలు ఉతికే చాకలావిడ ఉంది. వాళ్ళ అమ్మాయి మా దగ్గరికి వచ్చి పనిచేసేది, కొంతకాలం చేసిన తర్వాత రావడం మానేసింది. వాళ్ళ అమ్మగారు ఒక్కరే వస్తారు, ఇప్పటికీ వచ్చి మరి ప్రసన్నమ్మ గారి బట్టలు, మా బట్టలు ఉతుకుతారు. ఆమె పెద్ద కుమార్తె ఏమైందంటే నడుస్తూ నడుస్తూ యాక్సిడెంట్ అయిందంటే ఇక్కడే అక్కడ నడుస్తూ మొన్న వచ్చినప్పుడు ఆవిడ నవ్వుతూ మాట్లాడింది, నిన్న వచ్చింది ఏమ్మా, మేము మొన్న వచ్చాం కదా, ఏంటి వెంటనే రాలేదంటే, అమ్మ నీకు తెలియదా అంటుంది. ఏంటమ్మా అయిందంటే, నా పెద్ద కూతురు చనిపోయింది. ఎలా చనిపోయిందంటే యాక్సిడెంట్ అయింది, రోడ్డు మీద నడుస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది. అంటే ఈరోజు ఉన్న వాళ్ళు రేపు నేను అనుకుంటూనే ఉన్నాను, మేము దేవుని పనికి వెళ్తున్నాం, ఏదో అవుతుంది, అక్కడ ఏదైనా అవుతుందా, ఎక్కడ ఏదైనా అవుతుంది, ఎవరికైనా ఏమైనా వద్దా, నా వాళ్ళకి ఏమైనా వద్దా, మన వాళ్ళకి ఏమైనా వద్దా, నేను భయపడుతూ ఉంటానండి. మరి ఆమె మా దగ్గరకు వచ్చినామే, మా దగ్గర చేసినామే, మాకు తెలుసు కాబట్టి చాలా బాధపడ్డాను. 21వ తారీఖున మరణించిందంట, యాక్సిడెంట్ అయిందంట. ఎన్నేళ్ళు అంటే నా వయసే 40 ఏళ్ళు. 2 పిల్లలు ఉన్నారంట, పెళ్లి చేయాలి అమ్మాయికని సిద్ధపడుతున్నారంట. ఈ మధ్యలో అంటే పెళ్ళి అయినంత వరకు దేవుడు ఉంచాలి అని అనుకుంటాడా? మన పనులతో దేవునికి నిమిత్తం ఉందండి. నా పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదండి, నన్ను ఉంచు అని మనం అడిగితే దేవుడు ఉంచుతాడా? మన పనులతో మన స్థితితో దేవుడికి సంబంధం లేదు. అలాగని మనకి హెల్ప్ చేయడం కాదు నా ఉద్దేశం, మనం ఎప్పుడు మరణించినా సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఎప్పుడు ఎవరు వెళ్ళిపోతాం తెలియదు, పనిలో ఉండాలి. చాలామంది మనలో ఉన్న వాళ్ళు రాలేదు, కారణాలు చెప్తారనుకోండి, కారణాలు చెప్తే అది రైటా? బైబిల్ ప్రకారం స్థితి కాకపోతే మాత్రం దేవుని పని అనగానే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అర్థమైందండి? ఎన్నోసార్లు మీకు చెప్తున్నాను, మరలా చెప్తున్నాం, ఎవరేమనుకున్నా అది నేను ఉండిపోయినా అది నేరమే. ఆ సమయంలోనే ఏదైనా అయిందనుకుని రోడ్డు మీద అలా నేను వెళ్తున్నాను, ఆవిడలాగే ఏటవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది. ఎక్కడికి వెళ్తానండి? నరకానికి. అండి ఆ ముందు చేసాం కదండి దేవుడి పని, అప్పటి వరకు చేసాం కదా, కొద్ది రోజుల ముందే కదండి చేయలేదు అని చెప్తారు. అండి చనిపోయినంత వరకు మనం దేవుని పనిలో ఉంటేనే వెళ్తాం, ఇది ఖచ్చితం. ఇది బైబిల్ బట్టి చెప్తాను. చనిపోయే వరకు అంటే ఎప్పుడు చనిపోతాం తెలియదు కాబట్టి ఎప్పుడు ఎందులో ఉండాలి? మన ఆలోచన, మన నడక, మన పడక అన్నీ దేవుని పనిలో అయి ఉండాలి. అంటే ప్రతిరోజు దేవుని కోసం ఏదో ఒకటి చెయ్యాలి, ఆలోచించాలి, ఆ పనిలో ఉండాలి. మోదవలసి వెళ్ళే చేయడం కాదు. ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? ఏ ధ్యాసలో ఉండాలి? ఎవరికి ఏం చెప్పాలి, ఎవరికి ఏం పంపించాలి, నేను దేనికి సహాయం చేయాలి, ఎవరికి నేను సేవకులకి సహాయం చేయాలి, ఎవరికి నేను దేవుని మాటలు చెప్పాలి, ఎవరికి నేను ఈరోజు మేలు చేయాలి, సక్రియ చేయాలి, ఈ ఆలోచనతోనే ఉండాలి తప్ప నాకు ఒంట్లో బాగాలేదు, నాకు ఇంట్లో బాగాలేదు, ఈ ఆలోచనతో మనం నా భర్త సరిగా చూడట్లేదు, నాకు దిక్కు లేదు, నాకు రోగము, నా పిల్లలు సెటిల్, ఈ ఆలోచనతో ఉండకండి. ఆలోచనలు పక్కన పెట్టండి. ఈ ఆలోచనలతో ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతామండి? నరకానికి వెళ్ళిపోతాం. అర్థమవుతుందా? మనకు తెలియట్లేదు, ఎందుకంటే మనం దేవుడు చల్లగా కాపాడేస్తున్నారు. ఆ చనిపోయిన వాళ్ళంట అందులో కుటుంబం ఉందంట, మేము ఇంకా వాళ్ళ అంట వెళ్ళిపోయి సెటిల్ అయిపోతాం. అంటే మీకు ఉదాహరణ చెప్పాలని చెప్తున్నానండి, న్యూస్ చూసే ఉంటారు. పాపం వాళ్ళు ఏమనుకుంటారంటే రేపు నేను ఉంటాంలే అని అనుకుంటారు. లోకంలో ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు తెలుసా? రేపు కలుద్దామండి అని అంటామా? మనం కూడా అంటాం, రేపు కలుద్దామంటాము. రేపు నువ్వు వారిని కలవడానికి నీకు ఆయుష్ ఎవరు ఇవ్వాలి? మనం చక్కగా చెప్పేసుకున్నాం కలుద్దామండి అని. కానీ దేవుని పిల్లలైతే ఎలా మాట్లాడతారండి? సెమినార్లో ఇంటికి వెళ్ళిపోతే ఏం మాట్లాడతారు మనతో? సిస్టర్ దేవుని చెప్పినట్టే మళ్ళీ కలుద్దాం సిస్టర్,
అని నాకు ఒక ఆమె అలాగే మెసేజ్ పెట్టింది. దేవుని చిత్తమైతే ఈ ప్రేమ ఎప్పుడు ఇలాగే కొనసాగాలండి, అక్కడ ఎలాగైతే కలిసిమెలిసి ఉన్నామో ఇక్కడ తర్వాత కూడా మనం ఇలాగే ఉండాలండి అని కోరుకుంటున్నానండి అని పెట్టింది. అర్థమైందండి? అంటే దేవుని చిత్తమైతే అనే పదం మనం పెడతాం. అంటే మనం దేవుని మీద ఆధారపడే బ్రతుకులు మనకు కాబట్టి దేవుడు అంటే అభిమానం, ప్రేమ, మనకి దేవుడే అన్నీ చేస్తాడని నమ్మకం కాబట్టి మనం అలా మాట్లాడతాం. వాళ్ళైతే అలా కాదు కదా. ఇండియా నుండి లండన్కి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోదాం అనుకున్నారట. ముగ్గురు చిన్న పిల్లలు భార్యాభర్తలు వెళ్తున్నారండి ఫ్లైట్లో. వెళ్ళే ముందు ఫోటోలు తీసుకోవడం నాలాగా అలవాటు కదండి. చక్కగా ఫోటోలు తీసుకొని పెట్టారు. ఇలా ఫ్లైట్లోనో ఎక్కాము, ఇగో టేకప్ అవుతుంది, ఇగో వెళ్తుంది, ఇగో ఎక్కాము, కూర్చున్నాము, సీట్లు ఏటెట్ తినడానికి ఇచ్చారు, అన్నీ పెడతారు కదండి సీట్లు అలాగోనండి. అలా పెట్టారు. తర్వాత వచ్చేసరికి ఏమైపోయారు, ఎలాగైపోయారు తెలుసా? ధర్ని గారి వాళ్ళ ప్రొజెక్టర్ పెట్టలేదు, కిడ్స్ చూపని అనుకున్నారేమో. సర్లేండి, ఎలా అయిపోయారండి? ఎలా అయిపోయారట? మాంసపు ముద్దలు, తల మొండెము ముక్కలు ఎగిరిపోయి ఎవరి తల తెచ్చి పెట్టేస్తాను నల్లగా మాడిపోయి ఉంటే ఎవరి మాంసం ముద్దో, అది ఎవరి ముద్దో ఎవరిదో DNA టెస్టులు చేసి 200 చిల్లర శవాలు ఉంటే అక్కడ 6 శవాలను గుర్తించారు. శవాలు అంటే ఆ మాంసం ముద్దలను DNA తీసి అలా గుర్తించారు. అంటే మీద పడి ఆ శవాన్ని ఇంటికి తెచ్చుకొని మీద పడి ఆడడానికి కూడా తల్లిదండ్రులకు కానీ ఆ భార్యాభర్తలకు కానీ ఆ ఇంటి వాళ్ళకి లేకుండా పోయింది. ఫోటో పట్టుకొని ఏడుస్తున్నారు. చూసారు మీరు? న్యూస్ చూడండి, కొద్దిగా చూస్తే ప్రపంచ పరిస్థితులు దేవుడు మనల్ని ఎలా ఉంచాడు అనేది మీకు దేవుని ప్రేమ అర్థమవుతుంది. ఒక్కొక్కసారి మనం దృశ్యరూపంగా చూస్తేనే మనకు కొన్ని అర్థమవుతుంది. లోకంలో పరిస్థితులు కూడా గమనిస్తూ ఉండాలి మనం. నల్లగా ముద్దలు అయిపోయండి. కోడి పిల్లలకు కాలిపోయారు తెలుసా? చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు. అందులో బ్రిటిష్ వాళ్ళు ఉన్నారంట, కొంతమంది ఫారినర్స్ ఉన్నారంట, డాక్టర్స్ ఉన్నారట, ఒక చీఫ్ మినిస్టర్ కూడా ఉన్నాడట. అందులో గుజరాత్కి ఒకప్పుడు సీఎంగా పనిచేసిన వ్యక్తి కూడా ఉన్నారట. అది ఏమని చెప్పుకుంటారు? రేపు కలుద్దామండి అక్కడ అని చెప్పుకుంటారు. రేపేది ఎక్కినా చూడండి, ఒక నిమిషంలో ఒక ఆయన బ్రతుకున్నాడట. ఒక్క ఆయనే చూడు, ఒక్కడే నిలబడ్డాడంటే ఎవరి దయ? దేవుని దయ. ఏమో అతని మీద ఏం సంకల్పం ఉందో ఛాన్స్ ఇచ్చాడు దేవుడు అతని మనసుని బట్టి. మొత్తానికి మాట్లాడనో లేదంటే ఆయన ఆలోచన ఒకటి ఉంటుంది కానీ తండ్రి ఆలోచన మనకు తెలియదు. ఆ సీట్తో పాటు అందరూ పేలిపోయారు, ఇతను మాత్రం సీట్తో పాటు ఎగిరిపోయాడంట. ఏమవుతుందో కూడా అర్థం అవ్వలేని పరిస్థితి. అతను ఒక్కడే బ్రతికాడని చెప్తున్నారు. లెక్క ఉంటుంది, ప్రతి క్షణం ఎంతమంది చావాలో దేవుడి దగ్గర లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టులో మన పేరు ఉందనుకోండి, మనకి రేపు మన డెత్ డే అనుకోండి, అప్పుడు ఆ లిస్టులో మన పేరు ఉందనుకోండి, మనకు తెలీదు. కానీ మనం ఏం చేస్తాం? ఎల్లుండి దేవుని పని చేయొచ్చులే, ఈరోజు నేను దేవుని పనికి వెళ్ళను అనుకుంటాం. అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాం చెప్పండి? లేదండి, అందరూ పొగడొచ్చు, మన శవం దగ్గరికి వచ్చి అందరూ పొగడొచ్చు, అందరూ ఈ ఆత్మను చేర్చుకోనొచ్చు, మనం కటౌట్లు పెట్టచ్చు, మనకు దండలు వేయచ్చు, సెంట్లు జరగచ్చు. కానీ మనం వెళ్తామా? అందరూ అన్నీ చూడకండి. అందరూ చాలా అంటారు, మంచి చేసిన అంటారు, చెడు చేసిన అంటారు. అసలు మనుషులు ఒకరినొకరు తెలుసుకోలేని స్థితిలో ఉంటారు భూమి మీద. దేవుడు ఒక్కడే మనిషి ఆంతర్యాన్ని ఎరిగిన వాడు. అర్థమైందండి? అలాగే ఒకరినొకరు నమ్మకూడదని చెప్పట్లేదు. మామూలుగా మనం మనుషుల్ని చూడగలిగితే ఎలా ఉంటారండి? అది తెలుస్తుందా? ఎదుటి హృదయంలో ఏముందో తెలుస్తుందా? మనకి తెలీదు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే పరదేశం వెళ్ళిపోయాడులే అని అనుకుంటారు. కనుక ఏ రోజు అనేది డెత్ డే అనేది మనకు తెలియదు. కాబట్టి చేర్చబడిన మనం ఏ రోజు వెళ్ళిపోతాం? ఇక్కడిని మళ్ళీ మన ప్రయాణం పరలోకాన్ని. మరి చేర్చబడిన మనం భూమి మీద ఏం చేస్తున్నాం? చేర్చబడిన మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ ఈడ్చుకుని అపవాది వెళ్ళిపోయే స్థితిలో మనం ఉన్నామా? మరి ఈ ప్రమాదం వస్తుందని తెలిసి జాగ్రత్త పడిన స్త్రీయే వివేచన గల స్త్రీ అని మరి బైబిల్ చెప్తుంది. ప్రమాదం వస్తుందని ఎరిగి జాగ్రత్త పడాలి. అది కూడా వివేకంతో ఉన్న స్త్రీ ఏం చేస్తుందంటే జాగ్రత్త పడుతుంది. మీకు చెప్పాను, వివేకం అంటే అర్థాలు చెప్పాను, మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. నిర్గమాకాండం 35వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. నిర్గమాకాండం 35వ అధ్యాయం 10వ వచనం. మరియు వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవలెను. వివేక హృదయులందరూ
యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయాలి. మీరందరూ యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేశారా లేదా? యెహోవా అంటే తండ్రి. ఆయన మాటలు ఎక్కడుంటాయి? వాక్యంలో ఉంటాయి. ఆ వాక్యంలో ఉన్న మాటలు మనకి ఎవరు చెప్తున్నారు? వాక్యోపదేశకులు తండ్రి గారు చెప్తున్నారు. ఆ మాటలన్నీ మీరు చేస్తున్నారా? చేయడానికి ప్రయత్నిస్తున్నారా? దేవుని పని ఒకటే కాదండి, ఇంకా మనం ఎలా బ్రతకాలో కూడా మనకు నేర్పిస్తున్నారు ఇక్కడ. దేవుని పని చేస్తే చాలు, నాకు నచ్చినట్టు నేను ఉంటానంటే కుదరదు కదా. అవి కూడా యెహోవా ఆజ్ఞాపించినవే. మీకు అర్థమవుతుందా? దేవుని పని చేసేస్తేనే గ్రేట్గా, దేవుని పని చేస్తూ మన హృదయాన్ని కూడా చూస్తానన్నాడు. కాబట్టి దేవుడు ఆయన ఆజ్ఞాపించిన విధముగా మనం ఉంటూ ఆయన ఆజ్ఞాపించిన పనులన్నీ మనం చేస్తే అప్పుడు మనం ఎవరమంట? వివేక హృదయులము. లేదంటే మనం అవివేక స్త్రీగా మిగిలిపోతాం. మరి ఒక స్త్రీ కోసం మాట్లాడతారు కదా, పంది ముక్కునున్న బంగారు కమ్మె వంటిదట వివేకము లేని సుందర స్త్రీ. వివేకము లేని సుందర స్త్రీ. నీ అందం మోసకరం. అందం వల్ల పరలోకం వెళ్తామా? వెళ్ళం కదా. వివేకం ఉంటేనే పరలోకం ఉంటుంది. మీకు అందము ఉండి వివేకం కూడా ఉందనుకోండి, ఇంకా చాలా మంచిది. అందం లేని వారైనా వివేకం కలిగి ఉంటే ఎక్కడికి వెళ్తాం? పరలోకం వెళ్తాం. యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయాలంటే వివేకం ఉంటే అప్పుడే చేర్చబడతాం. ఎక్కడికి? సంఘంలో ఉన్న మనము పరలోకానికి చేర్చబడతాం. ముందు పరదేశికి, అక్కడి నుంచి యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత పరలోకానికి చేర్చబడతాం. అంటే యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయాలండి. మరి ఏ మాట చెప్పినా, ఏ పని చెప్పినా మరి మన స్త్రీలందరూ మరి తూచా తప్పకుండా పాటించారండి. అక్కడ చాలా అది విన్నప్పుడు చాలా సంతోషిస్తున్నాను. ఏ పనైనా రకరకాల పనులు. ఒక రకమైన పని మీరు చేశారు, ఒక రకమైన పని చేశారు. అక్కడ శుభ్రమైన పనే చేశారా? లేదు. తుడిచే పనిలో ఉన్నారు, బాత్రూమ్ కడిగే పనిలో ఉన్నారు, ఇంకా వాక్యం చెప్పే పనిలో ఉన్నారు. ఏ పని అయితే డోర్లు మోస్తారు నెత్తి మీద పెట్టుకొని. అర్థమైందండి? నెత్తి మీద పెట్టుకొని మోసేస్తున్నారు. అది మగవాళ్ళు ఆ డోర్లు ఇక్కడికి తెచ్చారండి మగవాళ్ళు, అది లారీ మీద. మరి ఎంత బరువు ఉన్నాయంటే చాలా బరువు అండి. కానీ వాటిని కూడా ఏమీ కాకుండా అరుసుకొని మోసేసారండి నెత్తి మీద పెట్టుకొని. అది అంటే మీరు ఎవరు? వివేక హృదయులేనా? వివేక హృదయులు. మరి ఇప్పుడు మనం పాఠ్యభాగం చదువుకున్న అందులో ఏముందో ఒకసారి చూడండి. యోగ గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం. యోగ గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడిచుటియే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. వివేకం ఏంటంట? నరులకు వివేకం ఎలా వస్తుందంట? యెహోవా యందలి భయభక్తులే. భయభక్తులు ఉన్నాయా యెహోవా యందు? మనకి దేవుని పట్ల భయం భక్తి ఉందంటే, భయం భక్తి ఉంటే దేవుడు చెప్పినట్టే మనం బ్రతుకుతాం. అర్థమైందండి? భయపడాలి, భక్తి చూపాలి. మరి ఎవరైనా నువ్వు భక్తి గలవాడని అనుకుంటే ఎలా ఉండాలంటాడు యాకోబు పత్రిక వచ్చేసరికి? నేను భక్తి గల దానము, నేను భక్తి పరుడను అని ఎవరైనా మనం అనుకుంటాం కదండి. మరి ఆ విధంగా మనం చెప్పుకుంటున్నాం కదా, భక్తి గల దానము, నేను ఎప్పటి నుంచో సంఘంలో ఉన్నానని చెప్పుకుంటున్నాం కదా. మరి మనం ఎలా ఉండాలని చెప్తున్నాడు యాకోబు పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం చూడండి. నోటికి కళ్ళను పెట్టుకొని 26వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనాను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయంను మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. ఏం చెప్తున్నా చూడండి 26వ వచనం. ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు. ఎవరు మోసం చేస్తారండి? ఆవిడ వచ్చి నన్ను మోసం చేసేస్తుందండి అని కంప్లైంట్లు ఇస్తూ ఉంటారు. ఎంత వాక్యం తెలిసిన వాళ్ళు కూడా ఒక్కొక్కసారి చిన్నపిల్లలు అయిపోతారో తెలియదు, వివేకం కోల్పోతామేమో తెలియదు. నాతో సహా వివేకం కోల్పోతామండి ఒక్కొక్కసారి. కొన్ని ప్లేసులకు వెళ్ళినప్పుడు, కొంతమందితో మనం ఉన్నప్పుడు, లేదా మనకి ఒక్కొక్కసారి అపరిచితుడిలాగా బుద్ధులు మారిపోతుంటాయి నాతో సహా. అంటే ఏంటో మరి మనుషులు కదండి, మనసులు మారిపోతూ ఉంటాయి. చివుక్కుమంటారు మనసులు.
లేదా మనసులో క్రూరత్వం వచ్చేస్తుంటుంది, దుష్టత్వం వచ్చేస్తుంటుంది. మీరు మన మనసు ఎలాంటిది, హృదయం ఎలాంటిది అని చెప్పారు. హృదయం ఘోరమైన వ్యాధి కలది. నాది ఒక్కరిదేనా వ్యాధి కలది? అందరిది. ప్రపంచంలో ఉన్న వారందరికీ దేవుడు చెప్తున్నమాట. దేవుడు చెప్పిన సైకాలజీ ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరి హృదయం ఘోరమైన వ్యాధి కలదు. మరి ఆ వ్యాధి కల హృదయంలో ఏముండాలంటే యెహోవా అంటే భయభక్తులు ఉండాలి. అంటే మనకు మనమే తెచ్చి పెట్టుకోవాలి, లేదంటే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నట్టు. ఇలా మోసపోతామంట. ఇంకా ఏం చేస్తామంట? నోటికి కళ్ళెం పెట్టుకోవాలంట. నాకు భక్తి ఉంది, భయం ఉంది, నేను ఎప్పటి నుంచో ఉన్నాను, నేను భక్తి పరురాలని, గొప్పదాన్ని, నేను మంచిదాన్ని, దేవుని పని చేస్తున్నాను, నా మనసు మంచిది, నేను అందరితో చక్కగా మాట్లాడతాను, నేను అందరినీ ప్రేమిస్తాను, అందరికీ ఇస్తాను అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలంట? అలాంటి వాళ్ళు కూడా నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. అంటే ఎవరితో మాట్లాడకుండా ముంగిలా అలా ఉండాలి అంటారు కదా. ఎవరితో మాట్లాడిన వాళ్ళని ఏమంటారండి? ఏటమ్మదిల్లి ఎవరితో మాట్లాడి ముంగిలాగా ఉంటుంది అంటారు. ఇది కొన్నిసార్లు జ్ఞాని మౌనంగా ఉండునంటే అర్థం ఏంటి? మౌనంగా ఉంటేనే మంచిది. కొన్నిసార్లు మాట్లాడాలి. ఎదుటి వ్యక్తిని మార్చాలంటే మనం మాట్లాడొద్దా? కొత్తగా ఎవరో మన మధ్యకి వచ్చారు, గీతాదేవి గారు వచ్చారు, అండి బాగున్నారా లేదా, ఎలాగుందా అని అడగాలి వద్దా? ఆవిడ వస్తారా అని మాకెందుకు? కొత్త అపరిచితమైన వ్యక్తి వచ్చింది, మన వ్యక్తి కాదు, దూరం పెట్టడం. ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఉంటామంటే మా దగ్గర ఉండదు బాబు, నువ్వు అటు వెళ్ళిపో, నీతో మాకు తలపోటు, మా టీమే ఉంటాం అలా అన్నాం కూడా పొరపాటండి. అందుకే కొన్నిసార్లు మనం మాట్లాడాలి, కొన్నిసార్లు మాట్లాడకూడదు. ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడాలి. ఇదే వివేకం, ఇదే తెలుసుకోవాలి మనం. అంటే ఎప్పుడు వస్తుంది అంటే వాక్యం నేర్చుకుంటూ వస్తుంది. దేవుడు అంటే భయభక్తులు మనలో ఉంటే అప్పుడు దుష్టత్వం విడిచిపెట్టేస్తామంట. అదే కదా బైబిల్లో ఉంది. యోగ గ్రంథం 28:28 యెహోవా యందు భయభక్తులే జ్ఞానం మరియు దుష్టత్వం విడిచుటియే వివేకం. దుష్టత్వం మనం విడిచిపెడుతున్నామా? అప్పుడే మనం వివేకం గల స్త్రీగా చేర్చబడతాం. నోటికి కళ్ళెం పెట్టుకుంటున్నామా? అప్పుడే మనం వివేకం గల స్త్రీగా ఎంచబడతాం. ఇక్కడ నటించమని చెప్పట్లేదు, కానీ నిజంగా భక్తి గలవాడిని ఎవరైనా అనుకుంటే భక్తిగా ఉండాలి కదండి. ఉండొద్దన్నాడు దేవుడు. అనుకోండి, ఉండాలి. మనం అనుకోలి భక్తి పరాలని మనం ఉండాలి. ఎలా ఉండాలి అంటే నోటికి కళ్ళెం పెట్టుకోవాలంట. ఇంకా హృదయం పెట్టుకోకపోతే హృదయం మోసపోతుందండి. మన హృదయం మోసపోతుందంట. భక్తి గలవాడని అనుకుని వాళ్ళ భక్తి వ్యర్థమే. కళ్ళెం పెట్టుకోకుండా హృదయాన్ని మోసం చేసుకుంటూ ఫలం పోగొట్టుకుంటూ ఉన్నప్పుడు మన భక్తి ఏంటంట? వ్యర్థమైపోతుంది. ఇది చిల్లు సంచిలో నీళ్ళు వేస్తున్నారు అనుకోండి, ఏమైపోద్ది? కింద నుంచి కారిపోతూ ఉంటుంది. అప్పుడు అది నిండదు. అలా అయిపోద్దంట మన భక్తి, మన పనులు. అలా కాకుండా మన అకౌంట్లో జాగ్రత్తగా చూడండి. స్త్రీలు పొదుపు చేస్తారు. అవి అలా పిల్లలు పెట్టి ఎక్కువ అవుతాయి. అప్పుడు ఆ డబ్బులతో ఏం చేస్తారు? వాషింగ్ మెషిన్, చీరలు ఏవో కొనుక్కుంటుంటారు కదండి. ఎంత జాగ్రత్తగా పొదుపు చేస్తారు. వాటిని పోగొట్టుకుంటారా? చాలా జాగ్రత్తగా పొదుపు చేస్తారు. అవి అక్కడ దాచారు కూడా ఎవరికి చెప్పరు. కష్టకాలంలో తీస్తారు, భర్తకే ఇస్తారు మళ్ళీ. అర్థమైందండి? మరి ఇంత జాగ్రత్త ఇంటి విషయంలో మనకు ఉంది కదా. మన భక్తి విషయంలో, మన దేవుని పని విషయంలో, దేవుని దగ్గరికి మనం చేర్చబడే విషయంలో మనకి ఎందుకు ఉండట్లేదు? ఏదైతే ఉండాలో అది మనం కోల్పోతున్నాం, ఏదైతే ఉండకూడదో అది పెట్టుకుంటాం. కాబట్టి ఇక్కడ ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. దుష్టత్వాన్ని విడిచిపెట్టాలంట. మనలో విర్రవీగుచున్న దుష్టత్వం ఉంటుంది. దాన్ని పోగొట్టేదేదో తెలుసా? వాక్యం వెళ్ళినప్పుడు, అదే యాకోబు పత్రికలో ఉంటుంది చూడండి. వాక్యం వెళ్తున్నప్పుడు ఏమవుతుందంట? మనందరిలోకి వాక్యం వెళ్తుంటుంది. అప్పుడు ఏమవుతుందో తెలుసండి? 21వ వచనం చదవండి. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. ఎవరైనా మనకి వాక్యం చెప్పారనుకోండి, లేదా మంచి మాటలు పెద్దలో చిన్నలో చెప్పారనుకోండి, అప్పుడు ఏం చేయాలండి? మనం అది వాక్యానుసారంగా చెప్తే వాక్యంలో ఉన్నట్టుగా మనకి చెప్తే కనుక మనం ఏం చేయాలి? దాన్ని అంగీకరించాలి సాత్వికంతో. నాకేం చెప్తున్నా, నాకు తెలీదా, నేను అలాగున్నానా, నువ్వు చెప్పడానికి వీల్లేదు అలా అనకూడదండి. వినాలి. సాత్వికంతో అంగీకరిస్తేనే కదా లోపల నాటబడుతుంది ఆ వాక్యం. లోపలున్న మన రోగాన్ని తీసివేస్తుంది వాక్యం. మనం మోసపోకుండా చేస్తుంది, మనల్ని పరలోకానికి చేరుస్తుంది.
చివరికి. కాబట్టి మనల్లో ఏదైతే మనల్ని కడుగుతూ మనల్ని నడిపిస్తుందో దేవుడు డైరెక్ట్గా రాడు కదండి. దేవుడు ఇదంతా చేస్తున్నాడు మనకి. ఎందుకు మనం ఇక్కడికి వస్తున్నాం, ఎందుకు మనం అక్కడికి వెళ్తున్నాం ఒకసారి ఆలోచించారా? ఎందుకు మిమ్మల్ని ఈడ్చుకెళ్ళిపోతున్నారు జనవరి అయ్యేసరికి సెమినార్కి? ఎందుకు మిమ్మల్ని పనులకు తీసుకెళ్తున్నారు, పనులు పెడుతున్నారు? ఎందుకు మీకు వాక్యం చెప్తున్నారు, క్లాసులు పెడుతున్నారు, ఎగ్జామ్ పెడుతున్నారు? ఇవన్నీ ఎందుకు పెడుతున్నారో తెలుసా? మనలో వాక్యం నాటబడాలి, వాష్ అవ్వాలి మన హృదయం. తద్వారా మనం వివేకవంతులుగా మార్చబడాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి, వివేకవంతులుగా మార్చబడాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవునికి దూరంగా జరగకూడదు. ఎందుకంటే ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేయడానికి మన విరోధి అని అపవాదం ఏం చేస్తుందంట? వెదుకుచు తిరుగుచున్నాడు. వివేకం వద్దా? తప్పించుకోవద్దా మనం? అండి కొందరిని కూడా పరిగెట్టినప్పుడు పట్టుకోవాలంటే ఎలాగెళ్తారండి? సందులు గొంతులు పరిగెట్టి పారిపోతుంటారు, దొరకరు అసలు. అలా మనం పారిపోవాలండి. ఆడు మనల్ని ఇలా పట్టుకోవడానికి ఇలా వస్తూ ఉంటాడు. ఇలాగ మీరు ఏం చేయాలి? ఎలా తప్పించుకోవాలి. ఆ తెలివితేటలు మనకు ఉండాలి. అంటే ఆడేదో ఇలా వస్తున్నట్టు, మీ వెనకాతలు నడుస్తున్నట్టు చిన్నప్పుడు అలా ఊహించేసుకుండేవాళ్ళు. ఏదో నా పక్కన నల్లటి దెయ్యం నిలబడినట్టు, నా మీదకి గుద్దుతున్నట్టు నిద్రలోనండి. మా దెయ్యం పడిసింది అలవాలేసి చెప్పేసేవాళ్ళు. అలా పట్టదు కదా ఇప్పుడు. మనల్ని దేవుని నుండి దూరం చేయడమే దాని యొక్క ఎత్తుగడ. మన హృదయాన్ని, హృదయాన్ని ఇంకా వ్యాధిని ముద్రింప చేయడమే దాని ఎత్తుగడ. అది మనం ఎప్పుడైనా తెలుసుకోవాలి తప్ప వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు వాక్యంలో ఎలా చెప్పారు, వాళ్ళు వాక్యంలో ఎలా చెప్పారు, వాళ్ళు చేయరుగానే ఎలా చెప్పారు, వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారని కాదండి. నన్ను బాధ పెట్టారు లేదా నన్ను ఇలా అన్నారు, అలా అన్నారని కాదండి. అది నిజంగా వాక్యానుసారమైనది అయితే మనము నాటబడినట్టుగా వాక్యం మనం తీసుకునేటప్పుడు అది నాటబడుతుంది. నాటబడి ఏం చేస్తుంది? మీ ఆత్మలను రక్షిస్తుంది. ఆత్మలు ఏం చేస్తుంది? నేను రక్షించబడ్డాను కదా, మళ్ళీ రక్షించబడ్డం ఏంటి? మన పాపాల నుంచి రక్షణ వచ్చింది అంతే, కానీ అసలైన రక్షణ ఉంది కదా. భూమి మీద ఉండిపోయాం మనం. మన చుట్టూరు ఎవరున్నారు? శత్రువు చేతిలో ఉన్నాం మనం, శత్రువు గుప్పెట్లో ఉన్నాం మనం. ఈ లోకరాజ్యాలన్నీ ఎవరికి అప్పగించబడి ఉన్నాయి? అపవాదికి. వాడి చేతిలో మనం ఉన్నాం. రక్షణ ఎక్కడ ఉందండి? రక్షణ లేదు. ఈ ఆత్మల్ని వాడు పాతాళానికి ఈడ్చుకెళ్ళిపోతున్నాడు. ఈడ్చుకెళ్ళకుండా మనం కాపాడబడాలంటే మనల్ని మనం రక్షించుకోవాలి. దేవుడు వచ్చి రక్షించాడు. అర్థమైందండి? మనం అన్ని విషయాల్లో ఎదగాలి, అన్ని విషయాల్లో మాదిరిగా ఉండాలి. ఇది మరొక ఆనందకరమైన విషయం ఏంటంటే సెమినార్ అయిన తర్వాత సెమినార్లోనే ఒక 5 ఆడవాళ్ళు రకరకాల ఊర్లు వాళ్ళు మీ గూగుల్ మీట్లో మా పేర్లు యాడ్ చేయండి అని ఇచ్చారండి. ఈరోజు వాక్యం ఈరోజనే కాదు, గూగుల్ మీట్లో యాడ్ చేయండి, మీ యొక్క గ్రూప్లో యాడ్ చేయండి, మీ స్త్రీలతో మమ్మల్ని యాడ్ చేయండి అని 5 నెంబర్లు ఇచ్చారు. ధరణి గారికి అవి ఇవ్వడం జరిగింది. అంటే మనల్ని ఫాలో అవుతున్నారు, వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. మరి మీకోసం నాకు ఒక ఆమె చెప్పబడిన మాట ఏంటంటే, ఈ సంఘం ఎంత గొప్పదంటే ప్రతిదాన్ని భరిస్తుందంట. ఏంటి? మీకోసం మీకు తెలియదు కదా, నా దగ్గర చెప్పి నేను మీకు చెప్తాను. మీ అందరి దగ్గరికి వచ్చి చెప్పలేరు కదా వాళ్ళు. నేను పెద్దను కాబట్టి నా దగ్గరికి వచ్చి చెప్తాను. ఏమని చెప్పారో తెలుసు? మీ అందరి కోసం అండి, నాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, మీ సంఘం ఎంత గొప్పదో నేను చెప్పాలి. వాళ్ళకి నేను తెలియచేయాలండి. వాళ్ళకి తెలియట్లేదండి అని అంటున్నారు. ఏంటంటే మనకి తెలియట్లేదంట. ఏంటండి మేము చేసామంటే, మీ సంఘం చాలా గొప్పదండి, ఎవరినైనా భరిస్తుంది, ఎవరినైనా రాణిస్తుంది, అందరినీ సహిస్తుంది, అందరినీ మరి మంచిగా చూస్తుంది, అందరినీ ఎంకరేజ్ చేస్తుంది, దేవుడి పనులు అందరినీ కలుపుకుంటారు, అందరితో మంచిగా ఉంటారు అని ఇదే మాటలు చెప్పారండి మీకోసం. చూడండి ఎంత మంచి సాక్ష్యం వచ్చింది ఈ సంవత్సరం. కొన్ని సంవత్సరాల క్రితం మరి ఎవరిని పలకరించరండి, వందనాలు చెప్పరండి, ఈ మాటలు కదా మనం విన్నాం. తండ్రి గారు కూడా చాలాసార్లు మనకి వాక్యం చెప్పేటప్పుడు కూడా చెప్పారు, అమ్మ ఎవరైనా వచ్చినప్పుడు పలకరించండి అని. ఎందుకు ఆ మాట అన్నారు అంటే, మనం పలకరించం. మనం ఎందుకు పలకరించమంటే ఏం మాట్లాడితే ఏం గొడవలు వచ్చేస్తాయో ఏంటో అని మనం పలకరించం, అంతే తప్ప మాట్లాడకూడదని కాదు. కానీ ఇంత మంచి సాక్ష్యం మనపై ఉంది. అందరినీ ప్రేమిస్తారండి, అన్నీ భరిస్తారండి అని మాటలు నాకు చెప్పడం జరిగింది. చాలా ఆనందం వేసింది. ఎండానికి చాలా కష్టపడ్డారండి. ఇదే మాట మేము చేయలేకపోతున్నామండి. నిజంగా గాడ్ బ్లెస్ యూ అక్కయ్యలు అని పెడుతూ ఉంటాను నాకు మెసేజ్లు. అవన్నీ నేను గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను. వాళ్ళ ఊరికి స్టేటస్లో పెట్టగానే పొంగిపోతూ ఉంటారండి, వాళ్ళు పొంగిపోతూ ఉంటారు. మరి మారడానికి మనం ఇన్ని సంవత్సరాలుగా మనం చేయబట్టి వాళ్ళు మనల్ని చూసి వాళ్ళు కూడా మనలా చేయాలని
మనతో పాటు చేయాలని, మనతో పాటు వాక్యం వినాలని ఆశ కలిగి ఉన్నారు, ఆదర్శంగా తీసుకుంటున్నారు. అంటే మనం వివేకంగా మనం ఉండకపోతే మనల్ని తీసుకుంటారో చెప్పండి? మరొక వచనం చూద్దామండి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 16-17 వచనాలు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 16-17 వచనాలు. వివేక మార్గం విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురం ఉండును. ప్రేతలు ఎక్కడ ఉంటారండి? దెయ్యాలా? ఎవరండి? ఎవరు వాళ్ళు ప్రేతలంటే? చనిపోయిన వారు ఎక్కడుంటారు? చనిపోయిన వారందరూ అయితే పరదేశంలో లేదంటే పాతాళంలో ఉంటారు. అర్థమవుతుందా? వివేక మార్గం విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో, పాతాళంకి వెళ్ళిపోయే వాళ్ళలో కాపురం ఉంటాడండి. అక్కడికి వెళ్ళి కాపురం ఉందాము మనం? చెప్పండి. భూమి మీదే మనకు నచ్చిన ప్లేస్ దొరకకపోతే ఇల్లులు మారిపోతుంటాం. చిజి అక్కడ బాగాలేదండి అని ఇల్లు మార్చేస్తుంటాం. ఇక్కడ మారుస్తాం. పిల్లలు పెట్టినట్టు ఇల్లులు మార్చుకుంటూ తిరుగుతాం. నా చిన్నప్పుడు అలాగేనండి, సొంత ఇల్లు లేదు, అలా మార్చుకుంటూ తిరిగేవాళ్ళు. ఎక్కడ నీళ్ళు ఉన్నాయి, ఎక్కడ బోరింగ్ ఉంది, మా డాడీ అక్కడ ఇల్లు తీసేవాళ్ళు. ఇక్కడ మారిపోతున్నాం. మరి అక్కడ ప్లేస్ మారుస్తాడు దేవుడు. చిచి ఇక్కడ నీళ్ళు ఇవ్వట్లేదు తండ్రి, నేను ఇక్కడ ఉండనంటే దేవుడు మారుస్తాడు. చెప్పండి. ప్రేతల గుంపులో మనం కాపురం మనల్ని పెట్టేస్తాడు దేవుడు. ఇక్కడ మన కాపురాలు బాగుండొచ్చు, మంచి బిల్డింగుల్లో మనం ఉండొచ్చు, మనకున్నంతలో బాగా మనం బ్రతకొచ్చు. కానీ వివేక మార్గం విడిచి తిరిగితే విడుస్తామా? ఎవరమైనా విడిచేస్తుంటామండి. విడిచి తిరుగుతూ ఉంటాం ఒక్కొక్కసారి. చెప్పాను కదా, ఎప్పుడు ఒకలా ఉంటామా? కానీ అలా ఉండకూడదు. ఈ మధ్యలో మరణం వస్తే వివేకము కలిగి ఉండడం అంటే మనం చాలా జాగ్రత్తగా దేవుని కోసం మనకున్న దాన్ని కాపాడుకోవడమే వివేకం అండి. దేవుడు మనకి ఇచ్చిన భాగ్యాన్ని కాపాడుకోవడమే వివేకం. వివేకం గల స్త్రీ ఎలా ఉండాలో మనం గత వారం మనం తెలుసుకున్నాం. అలాగే మార్కు సువార్త 12:34 మనం చూడగలిగితే, మార్కు సువార్త 12:34 చదవండి. అతడు వివేకముగా ఉత్తరం ఇచ్చినని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను. వివేకముగా మనం ఉత్తరం ఇచ్చామంటే దేవుని వాక్యం కలిగి, దేవుని మాటలు తెలుసుకుని వాటి ప్రకారం జీవించిన వాళ్ళు, వాటి ప్రకారం మాట్లాడిన వాళ్ళు, బ్రతికిన వాళ్ళు, దేవుని సంకల్పాన్ని తెలుసుకున్న వారే వివేకం గలవారు. తను కాపాడుకున్న వారే వివేకం గలవారు. మరి ఈ విధంగా ఉన్నవారు ఎక్కడ దేనికి దూరంగా లేరంట? పరలోక రాజ్యానికి, దేవుని రాజ్యానికి దూరముగా లేరంట. ఒకసారి చూద్దాం మళ్ళీ. అతడు వివేకముగా ఉత్తరం ఇచ్చిను. మనం సమాధానాలు ఇస్తుంటామండి, ఆన్సర్స్ చెప్తుంటాం. ఎలా ఉంటాయి మన ఆన్సర్స్? స్పీచ్లు ఇచ్చారు మన పరీక్షలో, ఎలా ఇచ్చారు? ముగింపు స్టార్టింగ్లో చెప్పారు, స్టార్టింగ్ చెప్పాల్సిన ముగింపులో చెప్పారు. అదా సరైన సమాధానం? వివేకం గల సమాధానం? చెప్పండి. కాదు. ముందు టమాటా వేసేసి, లేదంటే ముందు మాంసం వేసి తర్వాత ఉల్లిపాయలు వేస్తారా? చెప్పండి. ఇంట్లో అయితే అలా చేయం, వంట అయితే అలా చేయం. ప్రాసెస్ ఉంటుంది దాన్ని. ముందు నూనె మరగబెడతారు, తర్వాత వేయాల్సినవి వేస్తారు, ఒకదాని తర్వాత వేస్తాం. సమాధానం చెప్పేటప్పుడు అడ్డదిడ్డమైన సమాధానాలు దేవుని విషయంలో. మన బ్రతుకు అడ్డదిడ్డంగా ఉంటుంది దేవుని విషయంలో. వివేకం కలిగి లేదు. వివేకం కలిగిన వాళ్ళు వారి జీవితాన్ని చక్కగా బిల్డప్ చేసుకుంటారు, వారి పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకుంటారు. మరి ఫొటోస్ దాన్ని రోజు పెట్టేది, దాన్ని కానీ పెద్దలు కానీ, మరి ఎవరెవరైతే బైబిల్ చదువుతున్నారో, ఎవరెవరైతే బైబిల్ని మరి చదివే వారికి వివరిస్తున్నారో, వాళ్ళు ఫోటోలు పెట్టినప్పుడు తండ్రి గారు కూడా చూసేవారండి. చాలా ఆనందపడ్డారు ఈ విషయం. ఖాళీ ఉన్నప్పుడు ఒళ్ళంతా అలసిపోయినప్పటికీ మళ్ళీ బైబిల్ ఇప్పి చదివేవారండి చాలామంది. చదువు లేని వాళ్ళు కూడా చదవడం చూసినప్పుడు, అలాగే చదువుకున్న వారు కూడా చదవడం చూసినప్పుడు నిజంగా ఎంత మార్పు వచ్చింది, ప్రవర్తనలో పరివర్తన వచ్చిందని నాకు అనిపించిందండి. నేను మెసేజ్ కూడా పెట్టాను, చూసారా మీరు? నాకు తెలియదు కదా మీరు ఏం చదువుతున్నారు లేదో నాకు తెలియదు, నేను హాల్లో లేదు కాబట్టి నాకు తెలియదు. చాలామంది అండి మరి ఆ విధంగా మారారంటే అర్థం ఏంటి? ఒకప్పుడు అసలు చదవడమే, ఖాళీ దొరికితే పడుకుని పోవడం, అయితే ఉసులాడుకోవడం, ఇవే కదా. ఖాళీ దొరికినా దొరకకపోయినా స్నానం చేసిన వెంటనే చదువుకుంటేవారండి. చిన్నపిల్లలు సహా, యవనస్తులు సహా. మరి తల్లులు ఏం చేసేవారంటే వాళ్ళ పిల్లల చేత కూడా బైబిల్ చదివించడం,
బైబిల్ మరి అప్పచెప్పించుకోవడం ఇవన్నీ చేశారు, నోట్స్లు రాసుకోవడం. నిజంగా మరి ఒక వివేకం గల స్త్రీయే ఈ విధంగా చేయగలుగుతుంది. అంటే ఒక్కొక్క స్టెప్ మనం మారడానికి ప్రయత్నిస్తున్నాం, ఒక్కొక్కటి మనం చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే మనం దేనికి దగ్గరగా వెళ్తున్నాం? దేవుని రాజ్యానికి దగ్గరగా వెళ్తున్నాం అని అర్థం. దగ్గరగా వెళ్ళి పడిపోయామనుకోండి మనల్ని ఎవరు కాపాడతారు చెప్పండి? మనం కాపాడగలరు ఎవరైనా? దేవుడు కూడా కాపాడు. ఎక్కడ కాపురం ఉంటాం మనం? ప్రేతల గుంపులో కాపురం ఉంటాం. ఒక్కసారి మనం అనుకోవాలండి, మనం ఏది చేసినా నేను ఇది చేయడం వల్ల నేను ఎక్కడికి వెళ్తాను, నేను చేయడం వల్ల దేవుని దృష్టిలో నేను ఏమైపోతాను, సంఘం దృష్టిలో నేను ఏమైపోతాను అని ఆలోచించుకొని మనం ప్రవర్తిస్తూ ఉండాలి. ఎవరో మనకి చెప్పక్కర్లేదు, మనమే ఆత్మవిమర్శన. వివేకం గల స్త్రీ అయితే అలా ఆత్మవిమర్శన చేసుకుంటుంది, వివేచన గల పురుషుడైతే ఆత్మవిమర్శ చేసుకుంటాడు. ఎందుకంటే దేవుడు డైరెక్ట్గా రాడు, ఆయన వాక్యం ద్వారానే మాట్లాడుతూ ఉంటాడు మనతో. మరి విధంగా మరి అవివేకులైతే దేవుణ్ణి విడిచిపెట్టిన వారిని రోమపత్రిక 1:30 ఉంటుందండి. అవివేకులైతే ఎవరంట? దేవుణ్ణి విడిచిపెట్టిన వారు. దేవుణ్ణి విడిచిపెట్టిన జాబితాలో దేవుడు చెప్పినవి ఏవి మనం పాటించకుండా ఉన్నవారమైతే మనం అవివేకులుగా ఉంటాం. మనల్ని భ్రష్ట మనసుకు దేవుడు అప్పగించేస్తాడు. భ్రష్ట మనసుకు దేవుడు మనల్ని అప్పగించేస్తే మన పరిస్థితి ఏంటో తెలుసా? ఎవరి పక్కన మనం ఉంటాము? అపవాది పక్కన మనకు స్థానం లభిస్తుంది. వాడి పక్కన స్థానం కావాలా? మనం రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు వారి పక్కన మనకు స్థానం కావాలా చెప్పండి? యేసుక్రీస్తు వారి పక్కన స్థానం కావాలంటే మనం చాలా చేయవలసి ఉంటుంది. ఆయన భూమి మీదకి వచ్చి ఏం చేశారంటే మనలాగా ఏమైనా ఉన్నారా? మనలాంటి బాధలు పడ్డారా? మనకంటే ఎక్కువ పడ్డారు చెప్పండి. అంటే మిమ్మల్ని అక్కడ మరి ఎండలోని సిలువని, మీకు చెక్క సిలువని మీ నెత్తి మీద వేసి ముళ్ళ కిరీటం పెట్టి ఈడ్చుకొని వెళ్ళి పని చేయండి అన్నారా? కొరడాలతో ధరని ఇలా కొట్టుకుంటూ పదండి అని వెళ్ళిందా? ముళ్ళకంచి తీసుకొని కొట్టుకుంటూ పదండి అని వెళ్ళిందా? కానీ యేసుక్రీస్తు వారికి ఈడ్చుకుంటూ వెళ్ళారట, ఉమ్ములు పూసుకుంటూ వెళ్ళారట. మనకు ఎవరైనా అలా చేశారటండి? మన శత్రువులైనా మనకు అలా చేయలేదు కదండి? చెప్పండి, ఎవరైనా చేశారా? మీకు ఎవరైనా అలా చేశారా? మేము మీద ఉమ్ము పూసారా చెప్పండి? మిమ్మల్ని గుద్దారా? ఎవరైనా కొట్టారా? తిట్టారా? తిట్టడం కామన్ లేదు. మరి యేసుక్రీస్తు వారికి అలా శారీరకంగా మానసికంగా బాధలు ముసుగు వేసేసి గుద్దారంట. నిన్నెవరు గుద్దారు చెప్పుకో? ఆటలు ఆయన బట్టలు చీట్లు వేసుకున్నారు. ఎన్ని అవమానాలండి! మరి ఇవన్నీ పొందారు కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు? వివేకంగా నడుచుకున్నాడు. ఇవన్నీ పొందుతూ కూడా నేను వెళ్ళిపోతాను తండ్రి దగ్గరికి నా ఆలోచనతో ఉన్నాడు. ఇవన్నీ పొందుకుంటున్నాను కాబట్టి ఎందుకు ఈ జీవితం, ఈ బాధలన్నీ నాకు వద్దు అని విడిచిపెట్టేశాడా? మనసు ఒక్కసారి వదిలేశాడా మనకి రక్షణ వచ్చేది కాదు తెలుసండి. అలాగే మనం కూడా మనసు ఒక్కొక్కసారి వీగిపోద్ది. చాలామంది నేను లేడీస్ మీటింగ్ మానేస్తానండి, నన్ను ఈ విధంగా రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు, నన్ను ఈ విధంగా అంటున్నారు, బాబా వీళ్ళతో మాట్లాడకూడదు వాళ్ళతో మాట్లాడకూడదు అంటే నేను రాను బాబు లేడీస్ మీటింగ్కి అని డెసిషన్స్ తీసుకునే స్థాయికి వచ్చేసారు కొంతమంది. ఎందుకు వివాదాలు? నేను వెళ్ళకపోతే ఏ వివాదాలు రావు కదా అని వాళ్ళ యొక్క ఆలోచన అండి. ఒక కుటుంబంలో నలుగురు ఉన్నప్పుడు రావా అండి? వస్తాయి. అంత మాత్రం కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారా? వెళ్ళకూడదు. వస్తాయి, రాకుండా చూసుకోవాలి. వచ్చినా కూడా ఉండడానికి ప్రయత్నించాలి. ఇదే కదండి క్రైస్తవ్యం అంటే. క్రైస్తవ్యం అంటే మనకు అర్థమవుతుందా? ఇదే వివేకం. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఇలాంటి డెసిషన్స్. చాలామంది ఎండండి, కరోనా అంటే రాలేదు అండి, మీ ప్రాణాన్ని మీరు కాపాడేసుకుంటారా? కాపాడుకోగలరా? సరే కరోనా అక్కడికి రాలేదు, చాలామంది ఇదే కారణం చెప్పారు. బయట వాళ్ళు కానీ కొంతమంది ఎండ కరోనా రాలేదు. మీ ఇంట్లోనే ఎవరైనా అపరిచితులు మీ ఇంటికి వచ్చారండి, బంధువులు వచ్చారండి, అప్పుడు ఎక్కడికి పారిపోతాం? కరోనా అంటే సెలిబ్రేట్ కొన్ని చుట్టాలు వచ్చి అప్పుడు ఎక్కడికి పారిపోతాం? అంటే దేవుని పిల్లల దగ్గరికి వస్తేనే కరోనా వస్తుందా? వాళ్ళు కరోనా వచ్చింది అనుకోండి, దేవుని పని చేస్తే పాతేస్తారు మోదవలసిలో. ఏముంది? అర్థమవుతుందా? సమాధి రెడీగా ఉంది కదా, అక్కడ ఇస్తానన్నారు కదా డాడీ ప్లేస్. దేవుని పనిలో ఉన్నావు కదా. కరోనా వచ్చిన ఎండ, సరే ఈ ఎండలు భరించాలి. భరించలేరా చెప్పండి? భరించలేము మనం. రోజు ఏమైనా భరించేస్తామండి ఎండలు. ఈ ఎండల్లో పాపం తిరగడం వల్ల చాలామందికి విరోచనాలు, వాంతులు చాలా వచ్చాయి కదండి. అమ్మ నాకు రోగం వస్తుంది, నేను వెంటనే ఇంటికి వెళ్ళిపోయి ఐసీయూలో జాయిన్ అయిపోతానని అన్నారు ఎవరైనా. సెలైన్ పెట్టించుకోలేను, ఇక్కడ ఉండను, నేను ఇంటికి వెళ్ళిపోవాలి, అక్కడే నాకు సదుపాయాలన్నీ జరుగుతాయి, మనశ్శాంతిగా ఉంటాను, ఇక్కడ పడుకోవడానికి కావట్లేదు, గోల. అంటే దేవుడు ఇస్తాడని చూసి మనం ఏం చేయాలి?
ఆ ఫలాన్ని కాపాడుకోవాలి. మీ ఫలాన్ని మీరు కాపాడుకోవాలి. కొంతమందిని చూసేదానండి, ఎంత చేసినా అలా నోరు మూసుకొని, వాళ్ళకి కింద నుండి పేద నుండి టార్చర్స్ జరుగుతున్నా నోరు మూసుకొని భరించేవారు. వాళ్ళు గొప్పవాళ్ళండి దేవుని దృష్టిలో. వస్తాయి, భరించాలి. అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, అనలేని అంటారు, అన్నీ వచ్చేస్తుంటాయి కదండి. అప్పుడు ఏం చేయాలి? మనం భరించాలి. అప్పుడే మీ ఫలము అధికమవుతుంది. ఇవన్నీ మనకు తెలిసినవే అయినప్పటికీ మనం ఒక్కొక్కసారి మరి మనుషులుగా మనుష్య మనస్సుతో ఆలోచిస్తూ ఉంటాం. అందువల్ల మన మనసు ఇరిగిపోతుంటుంది, గాయపడిపోతుంటుంది, కకావికలం అయిపోతుంటుంది, నాకు ఎవరు లేరే అనిపిస్తుంటుంది, దేవుని నుండే దూరం అయిపోవాలనిపిస్తుంటుంది. అపవాద ఆ విధంగా మన మనసుని మరి కలిసి వేస్తుంటుంది. వివేకం గల స్త్రీ అయితే ఇవన్నీ పసిగట్టి చాలా జాగ్రత్తగా తన జీవితాన్ని ముందుకు నడిపించుకుంటుందండి. మరి వివోయు కోసం ఒక మాట ఉంటుందండి, అది సంఖ్యాకాండంలో అనుకుంటాం. మరి మనకున్న ఆ వివోయు అబ్రివేషన్ ఏంటో తెలుసా? వివోయుఏ అంటే ఏంటో తెలుసా? చెప్పండి. లేదా ఆ సింబల్ పక్కన ఎందుకు ఇది పెట్టారో రాసి ఉంటుంది, ఎప్పుడైనా చూసారా? చెప్పండి. బౌల్ ఆఫ్ ప్రూడెన్స్. అంటే బిఓఐ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ కదా దాని అర్థం. బి అంటే బైబిల్, ఓ అంటే ఓపెన్. ఇది కాకుండా ఈ బిఓఐ అనే సింబల్ ఉంటుంది. ఎలాగా? ఇలా యూ ఉండి కింద గీత ఉంటుంది కదా. మన బిఓఐ సింబల్ అందరికీ తెలుసా? ఇలా యూ షేప్ ఉండి ఇక్కడ గీత ఉంటుంది కదా, తెలుసు కదా. దాని కింద ఒక అక్షరం, ఒక వర్డ్ ఉంటుంది, క్యాప్షన్ అంటారు దాన్ని. అంటే దాని అర్థం ఎందుకు పెట్టారు, ఎందుకు స్థాపించారు, ఏ ఉద్దేశంతో ఈ సింబల్ పెట్టారు అంటే బౌల్ ఆఫ్ ప్రూడెన్స్. ప్రూడెన్స్ అంటే ఏమనుకుంటున్నారు? విజ్డమ్, జ్ఞానం. జ్ఞానపు గిన్నెలాగా ఉంటుంది కదా, అర్థమవుతుందా? జ్ఞానపు గిన్నె మీకు అందిస్తుంది, జ్ఞానపు గిన్నె. అలాగే మరి మన కోసం ఒక మాటని నేను వచ్చిన కొత్తలో చెప్పేవారండి, ఆ మాట చాలా నచ్చింది. అది కూడా ఆ వర్డ్ కూడా కింద రెఫరెన్స్ ఇస్తారు, బిఓఏ అన్న దాని కింద రెఫరెన్స్ ఇస్తారు. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుకున్నాం. ఇంగ్లీష్లో ఏముంటుందండి? చూడాలి, గమనించాలి. నేను ఇప్పుడు కొత్తలో గమనించనండి, ఇప్పుడు గమనించిన అయితే కాదు. వి స్పీక్ అమాంగ్ మెచ్యూర్, అంటే మెచ్యూర్ అయిన వారి మధ్య. మెచ్యూర్ అయ్యడం అంటే పుష్పత అవ్వడం కాదండి, పరిపూర్ణులు. ఈ లోక జ్ఞానంలో మేము పరిపూర్ణులు అని అనుకుంటున్నారు కదా శాస్త్రవేత్తలు, జ్ఞానులు, మేధావులు. వాళ్ళకి మనం బోధిస్తున్నాం అంటే మనం ఎంత పరిపూర్ణులు ఆలోచించండి. ఈ జ్ఞానపు గిన్నెలో ఉన్నది మనం నేర్చుకుని వివేకవంతులుగా మనం పరిపూర్ణులకి జ్ఞానం బోధించే వారంగా మీ అందరూ ఉన్నారు. బోధించాలి. ఆ స్థాయికి మనం ఎదగాలంటే ఇవన్నీ దాటుకుంటూ రావాలా? ఇక్కడే ఆగిపోతారా? అవమానాల దగ్గర ఆగిపోతారా? బాధల దగ్గర ఆగిపోతారా? కృంగిపోతారా? నీరసమైపోతారా? మనుషుల్ని చూస్తారా? చెప్పండి. ఎవరికి బోధించాలి మనం? పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. వివేకం యొక్క గిన్నె అని అర్థం అండి. బౌల్ ఆఫ్ ప్రూడెన్స్. ప్రూడెన్స్ అంటే విజ్డమ్, జ్ఞానం, వివేకం, బుద్ధి, విచక్షణ. ఇది చాలా అర్థాలు ఉన్నాయండి, అవన్నీ చెప్పుకుంటూ పోతే సమయం చాలు. వివేకం అనడానికి బుద్ధి లేదా అంటాం, విచక్షణ లేదా అంటాం. అంటే ఇవన్నీ జ్ఞానవంతుడికి, వాక్యం తెలిసిన వాళ్ళకి, వివేకం గల స్త్రీకి ఏముండాలంటే జ్ఞానము, బుద్ధి, వివేచన, విచక్షణ, జాగ్రత్తలు ఇవన్నీ ఉండాలి. ఇది లాటిన్ పదం అండి. ప్రూడెన్స్ అంటే లాటిన్ పదం. ప్రూడెన్షియా అనే పదం నుండి ప్రూడెన్స్ అనేది వచ్చింది. అంటే మన కోసం ఎంతగా తండ్రి గారు ఆలోచించే పదాన్ని బైబిల్ నుండి తీసిపెట్టారు. అది వచనం కూడా ఉంది. జ్ఞాన వివేచన గల జనమని మిమ్మల్ని చూసి అందరూ నిజమేనండి. మనం వాక్యం చెప్తున్నప్పుడు, లోకంలో సమాజంలోకి వెళ్ళి చెప్తున్నప్పుడు ఇలాంటి మాటలు ఎప్పుడు మేము వెళ్ళలేదండి అనేవారండి. సువార్తలకు వెళ్ళినప్పుడు మీరంటే మీకు గుర్తుందా? సువార్తలకు వెళ్ళినప్పుడు గట్ట మనం ఈ చింతపిక్క కోసం మరి ఇంకా చాలా విషయాలు, సైంటిఫిక్ విషయాలు, అంతరిక్షంలో నీళ్ళు ఉన్నాయని ఈ విషయాలని ప్రమీల గారికి వీళ్ళందరికీ గుర్తుంటుంది. ఇవన్నీ మేము చెప్తున్నప్పుడు, అలాగే ఒక కణం 2 కణాలుగా మరి పరుగు పందెం, తల్లి గర్భంలో పరుగు పందెం ఉంది, జరిగింది, ఇవన్నీ చెప్తున్నప్పుడు ఈ విషయాలన్నీ మేము ఎప్పుడు వినలేదండి. ఎంత గొప్పగా చెప్తున్నారండి. అంటే ఇలా చెప్తారు, మీరు వెళ్ళి చెప్పినప్పుడు మిమ్మల్ని ఇలా అంటారని బైబిల్లో దేవుడు మన కోసం ముందుగా ప్రవచనం రాయించాడు. అది నేను చదివినప్పుడు చాలా ఆశ్చర్యపోయింది. మన కొరకు ఇన్ని మాటలు దేవుడు రాయిస్తే మనం వివేచన గల స్త్రీలుగా బ్రతకకుండా, ఎదగకుండా, ఎక్కడేసిన గోంగలు అక్కడే అనుకుంటూ, మనం వివాదాలు పెట్టుకుంటూ,
ఒకరికొకరు అన్యాయం చేసుకుంటూ ఒకరికొకరు మోసం చేసుకుంటూ తిట్టుకుంటూ ఉండిపోదామా? ఉండిపోకూడదండి. మనం ఆ పట్టుకున్న దాన్ని మరి గట్టిగా చేపట్టాలి అంటాడు. స్థిరముగా ఉండాలి, గట్టిగా చేపట్టాలి. చదవండి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6వ వచనం. 4వ అధ్యాయం. ఏదో మన గొప్ప మనం చెప్పేసుకున్నామని కాదండి. మనం ఏది పెట్టినా బైబిల్లోనిదే పెడతాం. అది మీరు చెప్పాలి సమాజానికి. అలా మనం ఉండి చెప్తేనే కదండి వాళ్ళు నమ్ముతారు. 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి విను జనుల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయంగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచన గల జనమని చెప్పుకుందరు. చూసారు, మనం చూసి చెప్పుకుంటున్నారా లేదా? మన గూగుల్ మీట్కి వస్తాము లేదా మన గ్రూప్లో యాడ్ చేయండి అని అంటున్నారంటే అర్థం ఏమనుకుంటున్నారు? మాకు పాఠాలు చెప్పండి అని వేరే సంఘం వాళ్ళు గూగుల్ మీట్లో అడుగుతున్నారంటే అర్థం ఏంటనుకుంటున్నారు? సువార్తకి వెళ్ళి మాటలు చెప్తున్నప్పుడు, మీటింగ్స్కి వెళ్ళి శాస్త్రాతీత సంగతులు చెప్తున్నప్పుడు మాతో మరి ఇంత జ్ఞానం ఎప్పుడు మేము వెళ్ళలేదండి అని అంటున్నప్పుడు మన కొరకే నీ ప్రవచనం నెరవేరిందని మీకు అర్థం అవ్వట్లేదా? అదే కదండి అన్నారు. ఏంటి ఇంత జ్ఞానం ఇంత వివేకం ఎప్పుడు వెళ్ళలేదు అంటున్నారు. అలా అంటారని దేవుడు ముందుగా చెప్తున్నాడు కదా ఇక్కడ 6వ వచనం. ఈ కట్టడాలన్నింటినీ మనం గైకుని అనుసరించి వాళ్ళు ఎప్పుడు అంటారు? మనల్ని చూసి ఒక వ్యక్తి అయితే కొందరు అనాలి అంటే మనం అలా ఉండాలి కదా, మన మాటలు అలా ఉండాలి. ఈ కట్టడలన్నింటినీ మీరు గైకుని అనుసరించాలి. దేవుని కట్టడలు, దేవుని మాటలు అనుసరించినప్పుడు, వాటిని గూర్చి మీరు చెప్తున్నప్పుడు, వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానం, అదే మీకు వివేకము. దేవుని మాటలే కదా జ్ఞానం కలిగించే, వివేకం కలిగించే, బుద్ధి కలిగించే, విచక్షణ కలిగించేవి. దేవుని మాటలు తప్ప మీరు ఏ లోకంలో ఏ మాటలు విని మీకు వివేకం రాదు. మొద్దులుగానే మిగిలిపోతాం, మనం అవివేకులుగానే మిగిలిపోతాం. ఎవరితో ఫ్రెండ్షిప్ చేసినా, ఎవరి మాటలు విన్నా మనకి జ్ఞానం రాదు. మీరు దేవునితోనే సహవాసం చేయండి, ఆయన మాటలతోనే సహవాసం చేయండి, అవే వినండి, వాటికే పెద్దపీట వేయండి. లోకంలో మీరు ఏది విన్నా ఏది చూసినా జ్ఞానం మీకు రాదు. ఇది 100% బైబిల్ని బట్టి నేను చెప్తున్నానండి. ఎందుకంటే లోకంలో మేము చదువుకున్నాం, దానివల్ల ఎవరైనా పొగిడారా? పొగడతల కోసం నేర్చుకోలేదండి, పరలోకం వెళ్ళాలని నేర్చుకున్నాం. అలా నేర్చుకునే క్రమంలో ఈ మాటలు నేర్చుకుని చెప్తున్నప్పుడు లోకంలో సబ్జెక్ట్స్ ఎన్ని చెప్పినా ఎవరు మనల్ని పొగడలేదు. దేవుని వాక్యం తెలుసుకుని చెప్తున్నప్పుడు అందరూ పొగుడుతున్నారు. అంటే దేవుడే తన పిల్లల మహిమ నిమిత్తం, మన మహిమ నిమిత్తం దాచించాడు కదా. అవి చెప్తున్నప్పుడు మీకు మహిమ కలుగుతుంది, దేవునికి మహిమ, అలాగే మనకు కూడా ఘనత కలుగుతుంది అంటున్నాడు. జనములు అదే కదా చెప్తున్నారు అంటున్నాడు. జనులు చెప్పుకుందరు. చూసారు కదా వచనం. కాబట్టి మనం ఎందులో ఉన్నాం? BOIలో ఉన్నాం. మర్చిపోకండి. BOI అంటే ఏంటి? జ్ఞానపు గిన్నె, గిన్నె. ఆ సింబల్ కూడా అలాగే గిన్నెలా ఉంటుంది. అంటే మీరు లోకానికి జ్ఞానాన్ని అందించే ఈ గిన్నెలో ఉన్నారు. ఈ జ్ఞానాన్ని అందించండి. కాబట్టి మనం ఎవరికి చెప్పాలి? పరిపూర్ణులకు చెప్పాలంటే మనం వివేకవంతులుగా ఉండాలి. అవివేకులుగా మారిపోయి భ్రష్ట మనసుకి మనం అప్పగించబడకుండా దేవుని ఆజ్ఞలని అనుసరిస్తూ, దేవుని యందు భయభక్తులు కలిగి, దుష్టత్వం విడిచిపెట్టి, ఒకరికొకరు మేలు చేసుకుంటూ, వివేకం కలిగి తండ్రిని మెప్పించే పిల్లలుగా చేర్చబడాలని పరలోకానికి నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తే అవకాశం ఇచ్చినందుకు మరి అధ్యక్షులు, ఉపాధ్యక్షుల వరకు నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విని మీ అందరికీ మరొకసారి క్రీస్తు పేరున శుభములు తెలియజేసుకుంటూ ముగిస్తానండి. అందరికీ నా వందనాలు.